వేముల ఇంగ్లాండ్ గారికి ఇక్కడ కొత్తగా క్రియేట్ చేసేదానికి ఒక ఫామ్ జనరేషన్, ఒక ఆయాది ధర్మము, అక్కడ ఉన్న ల్యాండ్ డైమెన్షన్స్ పెట్టి ఒక ఫామ్ని క్రియేట్ చేయడం అనేది ఒక పద్ధతిగా ఉంటుందండి. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉందండి తిరుమల. కాకపోతే కొన్ని చారిత్రాత్మకమైనటువంటి కొలతలు మాత్రమే, లేదా హైటు, గోపురం హైటు, ఇటువంటివి మాత్రమే మనకు తెలుసు. కానీ మనకి ఎగ్జిస్టింగ్గా ఉన్నాయి టీటీడీ వాళ్ళు ప్రింట్ చేసినటువంటి కొలతలు తీసుకొనే మేము ఖచ్చితంగా ఈ పరిశోధన చేయాలి. ఎందుకంటే వారు ఏదైతే కొలతలు ఇచ్చి ఉన్నారో దానికి మేము డెరైవ్ చేసినటువంటి మాడ్యూల్ ఏదైతే ఉన్నదో అది పూర్తి స్థాయిలో తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి, లేదంటే హైట్ తీసుకునేటప్పుడు నిరూపణ చేయాలి. నిరూపణ చేయాలి అనుకున్నప్పుడు నిరూపణ చేయడానికి కూడా ఒక ఆధారం కావాలి. ఆ ఆధారంలో మాకు బయట ప్రాకారానికి సంబంధించినటువంటి ఎత్తు, బయట ప్రాకారం యొక్క కొలతలు, ప్లస్ ఇంటర్నల్గా ఉన్న ప్రాకారము, ఇంటర్నల్గా ఉన్న కొన్ని ఎలిమెంట్స్, ఈ గోపురం అనేది దాని వెడల్పు కానీ దాని ఎత్తు కానీ, గోపురం మధ్యలోంచి పాత్వే నడిచి వెళ్తామండి. ఇవన్నీ మేము 2-3 సోర్సెస్ నుంచి తీసుకోవడం జరిగింది. ఒకటి చారిత్రాత్మకమైనటువంటి పుస్తకాలు, టీటీడీ వాళ్ళు ప్రింట్ చేసినవి, అందులో ఉన్నటువంటి థియరీ. 2, గూగుల్ ఎర్త్ అనే కాంపోనెంట్ తీసుకోవడం ద్వారా, దాన్ని కొలవడం ద్వారా మేము ఒక 5-6 అంగుళాలకు దగ్గరగా మేము కొలవగలుగుతామండి, ఇది హారిజాంటల్గా. ప్లస్ మూడవది స్కేలింగ్. ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది శ్రవణ నక్షత్రం తాలూకు కాన్షియస్నెస్ సంబంధించి ప్రూవ్ చేయాలి. అది మనం తీసుకున్నప్పుడు ఓల్గా మనం ఇచ్చేయాలి, ఇంటర్మీడియట్గా వచ్చేవి మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఆ నాలెడ్జ్ని అప్లై చేసాం మేము, అంతే. వి నో ద ప్రొసీజర్, ఎలాగా క్రియేట్ చేస్తారు, క్రియేట్ చేయడానికి ఎలాంటి పద్ధతులు వాడతారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఏ రకంగా దాన్ని పూర్ణ భాగంగా వాడతారు, ఇంటర్మీడియట్గా కొంత కట్ చేసి కావాల్సినప్పుడు కూడా అందులో కొంత భాగాన్ని ఎలా డెరైవ్ చేస్తారు, హైట్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మూల సూత్రాలు ఎలా ఉండొచ్చు, సో అక్కడ ఎలా అప్లై చేసి ఉండొచ్చు, ఇవన్నీ వాస్తవంగా నాలెడ్జ్ మాకు తెలుసు కాబట్టి అక్కడ అప్లై చేసి ఆ రకంగా ఉందా లేదా అనేది చూసాము. మోస్ట్లీ ఈ రోజున టీచర్స్ ఎవరైతే గణపతి స్థపతి ఏదైతే నాలెడ్జ్ డిస్క్లోజ్ చేశారో ఈ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ మీద, ఖచ్చితంగా ఆయన చెప్పినటువంటి ఆ పద్ధతులకు అన్ని పోలు ఉన్నాయండి. లేదంటే మేము ఇంత దూరం రాగలిగే వాళ్ళం కాదు. సో అక్కడ మాత్రం ఫైనల్, మేము నిరూపణ చేయాలంటే మాకు అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ కొలతలు చాలా అవసరం. సో ఆల్రెడీ డికోడ్ చేసిన దాంతో ఎగ్జిస్టింగ్గా ఉన్నదాన్ని ఎలాగ సరిపోల్చాలి అనే దాని మీద మేము వెళ్తున్నామండి. ఎంత మాత్రము మా యొక్క ఇది కాదు, జస్ట్ వీఆర్ అప్లయింగ్ ద నాలెడ్జ్. థ్యాంక్ యూ. యూనివర్స్ తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనం ఈ రోజున తిరుమల గోపురం బేస్మెంట్ కొలతల నిరూపణ ఆయాది గణం ద్వారా అని చెప్పినప్పుడు శ్రీ వేముల ఇంగ్లాండ్ గారు ఒక మంచి ఆహ్వానించదగ్గ ఒక కామెంట్ పెట్టారు. అదేంటంటే, బేస్మెంట్ కొలతలు ఆయాది గణనంతో రుజువు చేయబడ్డాయని మీరు పేర్కొన్నప్పటికీ మీరు మీ సొంత పద్ధతులను ఉపయోగించి వాటిని లెక్కించడం కంటే చారిత్రక గ్రంథాల నుండి విలువలు సరిపోల్చినట్టు అనిపిస్తుంది. ఈ విషయాన్ని మీరు స్పష్టం చేయగలరా? వేముల ఇంగ్లాండ్ గారికి నమస్కారం సార్. యాక్చువల్గా నా సొంత పద్ధతులు అని మీరు ఏవైనా అనుకుంటున్నారో అవి నా సొంత పద్ధతులు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ యొక్క ధర్మం ప్రకారము ఒక ఇల్లుకి కానీ, లేదంటే ఒక ఒక పెద్ద మాన్యుమెంట్కి కానీ ఏవైనా ఇచ్చినప్పుడు స్పెసిఫిక్గా ఒక కాన్షియస్నెస్ని క్రియేట్ చేయడం అనమాట. సో దానికి ఆయాది గణనం వాడి అక్కడ ఏదైతే కావాలో ఆ కాన్షియస్నెస్ క్రియేట్ చేయడం ఎలాగా అనే పద్ధతులను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి స్థలమును, వాటి యొక్క దిక్కులకు ఉన్న పరిస్థితులను బట్టి ఒక లెక్క అనేది పలానా వాస్తుపురుష మండలి అనేది అప్లై చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ మనం చేసేది ఏంటంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టెంపుల్, కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి టెంపుల్ని తీసుకొని, ఈ టెంపుల్ ఆయాది ధర్మం ద్వారా కట్టడానికి చాలా అవకాశాలు ఉన్నట్టు కనపడి ఆ యొక్క కొలతలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి స్వామి, ఆయన పలానా నక్షత్రం అని గురువులు చెప్పారు. అదేంటంటే శ్రవణ నక్షత్రం.
సో, శ్రవణ నక్షత్రంలో కొన్ని వేల నంబర్స్ మీద మేము వర్క్ చేసి, శ్రవణ నక్షత్రంలో పూర్ణాయాది వచ్చినటువంటి అంటే పూర్ణాయాది అంటే ఆ నంబర్‌ని వాడవచ్చు. ఇది అన్ని లక్షణాలు బాగున్నాయి అని అందులో ఉన్న ఫార్ములాస్‌కి అగైనెస్ట్ చెక్ చేసినప్పుడు కొన్ని ఫ్యూ నంబర్స్ వచ్చింది. మళ్ళా ఆ నంబర్స్‌లో పలానా ఇల్లు కట్టాలనుకుంటే పలానా నంబర్‌ని పలానా స్కేల్‌తో తీసుకోవాలి. అది నా సొంత పద్ధతి గాదు. అవి స్థపతులు చెప్పారు. ఈ రకంగా ఎన్‌క్లోజర్స్ క్రియేట్ చేయాలంటే, ఒక నక్షత్ర బలాన్ని బట్టి ఈ రకమైన పద్ధతులు చేయాలి అని చెప్పి. సో, అవి రెగ్యులర్‌గా ఆ పద్ధతులు ఏవైతే ఉంటాయో, అవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చి, ఒక స్పెసిఫిక్ ప్రపోర్షన్ అంటే 1, 1.5 పొడుగు వెడల్పుల నిష్పత్తి ఉండదు. ఒక నంబర్ అక్కడ సరిపోవడము. అక్కడ ఉన్న కొలతలకి ఆ నంబర్‌ని పెట్టి పొడుగు, వెడల్పులు, ఎత్తులు అందులో ఇంటర్నల్‌గా ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో, ఏది మన బేస్‌మెంట్ ఏదైతే ఇప్పుడు మేము రుజువు చేసామో అది ఇంటర్మీడియేటరీ పార్ట్ అన్నమాట. ఆ పొడుగు, ఆ వెడల్పు అనేది చూసుకున్నప్పుడు, ఆ యొక్క వెడల్పు ఏదైతే ఉందో మనకి 38 అని ఇచ్చింది. అది ఉత్తర దక్షిణాలుగా 38 ఇచ్చారు. అదే రకంగా తూర్పు పడమరలుగా 32 ఉందని చెప్పారు. అది నేను మీకు ఈ 2 గ్రంథాల్లో ఉందని చెప్తున్నా. సీ ఇక్కడ 38, 32 కొలతలు గల దృఢమైన రాతి చౌకట్టుపై అనల్ప శిల్ప శోభితమైన 5 అంతస్తుల ఆహ్, గోపురం నిర్మించబడి ఉందండి. సో, అదే తిరుమల తిరుపతి వాళ్ళు ప్రింట్ చేసినటువంటి బుక్‌లో గూడా ద ఔటర్ గోపురం స్టాండ్స్ ఆన్ ఏ quadrangular base 38 feet south to north and 32 feet east to west. The gateway or opening called Mukhaddwara or Tiruvasal is in the middle and about 11 feet వైడ్ అని చెప్పారు. అంటే ఆ గోపురం కట్టడానికి ప్రాకారం మధ్యలో ఒక ఓపెనింగ్ పెట్టి, ఆ ఓపెనింగ్ కాడ గోపురం అనేది ఇచ్చేసినప్పుడు, అది 38x32గా ఉన్నప్పుడు, అది నిరూపణ చేయవలసినటువంటి అంశము. ఇక్కడ నా సొంతంగా నా నేను చేసేదంటే ఏం లేదు. నాలెడ్జ్ ఎలా అప్లై చేస్తారో, నాలెడ్జ్ అలాగే అప్లై చేశాం. సో, ఆ బేసిక్ క్యూబిక్ మాడ్యూల్ అనేది తీసుకున్నాం మేము మీకు. అది 7 అడుగులు 11 అంగుళాలున్నర సంథింగ్ ఇంటూ 11 ఫీట్ 11 ఇంచెస్ అనేది. తీసుకొని తూర్పు, పడమరలుగానేమో పొడుగు ఉన్న వాల్యూని మనం తీసుకోవాలి. అంటే 11 అడుగులు 11 అంగుళాలు తీసుకొని ప్రూవ్ చేయాలి. ఉత్తర దక్షిణాలుగా 7 అడుగులు 11.5 అంగుళాలుగా ఉన్నదన్నట్టు తీసుకొని చేసినప్పుడు, దాన్ని నిరూపణ చేస్తున్నాం. ఇక్కడ ఐ యామ్ నాట్ అప్లయింగ్ ఎనీ మై ఓన్ థాట్స్. వారు అప్పట్లో ఏ రకంగా కట్టారో, ఆ రకమైన పద్ధతులు. ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ తిరుమల అండి. నేను తాజ్‌మహల్ ఆల్రెడీ 2014లోనే చేసేసి పక్కన పెట్టా. అది కూడా ఓపెన్ చేసి చెప్తా. ఈ ధర్మాన్ని ఎలా వాడారని. యాంకర్ వాట్ టెంపుల్‌లోనూ 11వ శతాబ్దంలో కాంబోడియాలో కట్టినటువంటి దాంట్లో కూడా ఇవే పద్ధతులు వాడారనమాట. అంటే స్పేస్ మాడ్యూల్ తీసుకున్నప్పుడు దాన్ని పూర్ణంగా వాడొచ్చు. దాన్ని ఒక ప్రాపర్‌గా ఈవెన్‌గా కట్ చేస్తూ ఆ యొక్క ప్రపోర్షన్స్‌ని కూడా తీసుకోవడం వల్ల అదే పల్సేషన్ ఉంటుంది. ఒక పూర్ణంగా ఉన్నదాన్ని ఒక ప్రపోర్షనేట్‌గా కట్ చేసిన దాన్ని కలపగా కూడా అదే వైబ్రేషన్ ఉంటది. ఫైనల్‌గా ఏంటి? ప్రతి హోల్ ఎంటిటీ శ్రవణ నక్షత్రంతో ప్రతిస్పందించాలి సార్. అదే రకంగా ఇంటర్మీడియేట్ థింగ్స్ ఉన్నవి కూడా ఆ యొక్క దాని నుంచే డెరైవ్ చేయడం వల్ల అవి గూడా ఆ యొక్క శ్రవణ నక్షత్ర కాన్షియస్‌తో క్రియేట్ అవ్వాలి. సో, ఇమ్మీడియేట్‌గా ఈ చిన్న లెక్క దగ్గరే కాకుండా ఒక ఇంకొక 10 వీడియోస్ తర్వాత మనం ఇన్నర్ ప్రాకారానికి వెళ్ళినప్పుడు మొదటి ప్రాకారానికి, ఇన్నర్ ప్రాకారానికి ఆల్రెడీ ఒక డిస్టెన్స్ ఉంది. ఆ డిస్టెన్స్ అనేది వాళ్ళు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఆ డిస్టెన్స్ అనేది దీని నుంచి ఎన్ని మల్టిపుల్ యూనిట్స్‌గా చేస్తే వచ్చింది అనేది ఆల్రెడీ ఇట్స్ ప్రూవెన్. మేమంతా వర్క్ చేసిన తర్వాతే ఈ యొక్క వీడియోస్ గ్రౌండ్‌లో చెప్పడానికి దిగామనమాట. అందువల్ల నాలెడ్జ్ అప్లై చేస్తున్నాం. దట్స్ ఆల్. అక్కడ ఉన్న డైమెన్షన్స్‌కి డికోడ్ చేసినటువంటి శ్రవణ నక్షత్రం తాలూకు మాడ్యూల్‌ని అప్లై చేస్తున్నాం సార్. తద్వారా ఏంటంటే సైన్స్ బిహైండ్ అవర్ టెంపుల్స్. ఇవన్నీ ఒక కాన్షియస్ బేస్డ్, ఒక వైబ్రెన్సీ బేస్డ్ బిల్డింగ్స్ అని చెప్పి తెలియచెప్పడమే మా ఉద్దేశం. ఇంకొక 15, 20 వీడియోస్ విన్న తర్వాత ఇంకొంత మ్యాథమెటికల్‌గా మనం ప్రూవ్ చేసే ప్రతి దాంట్లోనూ చూడండి సార్. నా పైత్యం అయితే ఎక్కడో కోయిన్సిడెంటల్‌గా ఎక్కడో 1, 2 చోట్ల కరెక్ట్ అవ్వచ్చు. కానీ మేము ప్యూర్‌గా ఇది ప్రాక్టీస్ చేసే ధర్మమే ఇది. అదే ప్రాక్టీస్‌ని ఇక్కడ రివర్స్ ఇంజినీరింగ్ చేస్తున్నామనమాట. థాంక్ యూ వెరీ మచ్.